గీతామృతం గీతామృతం అనేటువంటి మా ఈ కార్యక్రమంలో కీర్తిశేషులు అమరగాయకులు ఘంటసాల గారు ఆలపించిన 108 శ్లోకాల భగవద్గీత, ఆ భగవద్గీతని నా గొంతులో పాడి ప్రసారం చేస్తున్నాను. అందులో ఈ రోజున మనకి 8వ భాగాన్ని పాడాలనుకుంటున్నాను. అందరూ సహృదయంతో దాన్ని వీక్షించి దాన్ని మీరందరూ కూడా విని ఆనందించి తమ యొక్క మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేస్తారని భావిస్తున్నాను. అవ్యక్తోక్షరమిత్యుక్తః స్తమాహుః పరమాంగతిం. అవ్యక్తోక్షరమిత్యుక్తః స్తమాహుః పరమాంగతిం. యం ప్రాప్య న నివర్తంతే తధామ పరమం మమ. పార్థ, ఇంద్రియగోచరముగాని పరబ్రహ్మ పదము శాశ్వతమని, పునరావృత్తి రహితమైన ఆ ఉత్తమ పదమే పరమ పదము. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయాప్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. పార్థ, జగత్తునందు శుక్లకృష్ణములనే 2 మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి దాని వలన జన్మరాహిత్యం, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుతున్నది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం యత్యేతి తసర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనం వలన, యజ్ఞ తపో దానాదుల వలన కలుగు పుణ్యఫలము నాశించడం ఉత్తమమైన మోక్షమును పొందుతున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. పార్థ, ప్రళయకాలమున సకల భూతములు నా యందు నిక్షిప్తమవుతున్నాయి. మరల కల్పాది యందు సకల భూతములను నేనే సృజించుతున్నాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలందును నన్ను ధ్యానించుతున్నాడు, అట్టి వాని యోగక్షేమమును నేనే వహించుతున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయస్యతి తదహం కృతం మశ్నామి ప్రియతాత్మనః.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్త్యుపహృతం మశ్నామి ప్రియతాత్మనః. పార్థ, ఎవడు నాకు భక్తితో పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైన ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా సమర్పించుతున్నాడు, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వశ్యసి యుక్త్యేవ మాత్మానం మత్పరాయణః. అర్జున, నాయందు మనసుల గలము చేసి ఎల్లకాలముల యందు స్థిరచిత్తముతో నన్ను ధ్యానించితివి, నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమం, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజకృష్ణ యోగములు సమాప్తం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చూస్తూనే ఉండండి మా యొక్క శ్రీనాథమయం బై సంగీతం శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. అందులో ధారావాహికంగా భగవద్గీత గానాన్ని ప్రసారం చేస్తున్నాము. తర్వాత 9వ భాగంలోకి మరలా మనం కలుసుకుందాం. 9వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.